ఇప్పుడు మూడో తరం మీరొచ్చి ఇప్పుడు వాళ్ళ లెగసీని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన నేర్పించిన ఓనమాలు ఈ రోజు వరకు కూడా మా నాన్నగారు కానీ నేను కానీ తూచా తప్పకుండా ఆ భారాన్ని మా భుజస్కంధాలపై. కొంతమంది చెప్తుంటారు మీ తాతగారు అలా చేశారయ్యా, మీ తాతగారు ఎలా చేశారు అన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు ఎక్కువ ఆయన గురించి? ఎప్పుడు కూడా ఒక మాట మనం ఇచ్చామంటే ఆ మాటకి కట్టుబడి ఉండాలి అనేటువంటిది ఆయన బలంగా చెప్పారు. మిమ్మల్ని నమ్ముకొని చాలా ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి, బట్ టికెట్ రాకపోవటం బాధించిందా? ఒక్క రోజు కూడా ప్రశాంతంగా ఉన్నది లేదు అనేటువంటిది ప్రత్యక్షంగా చెప్తున్నాను. ఎంత కష్టపడ్డాం, దాని వెనక ఎంత బాధపడ్డాం. తెలుగుదేశం పార్టీ, మీ పార్టీ ఉత్తరాంధ్ర మీదే ఇంత వెనకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఉత్తరాంధ్ర వాసిగా, ఇక్కడ యువకుడిగా ఏం చెప్తారు? ఉత్తరాంధ్ర టైగర్ అనేటువంటిది మేము పిలుచుకునే రామ్మోహన్ నాయుడు అన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వైసీపీ చెప్తుంది. మీరు ప్రవర్తించిన తీరుకి ఇంకా మేము చేతులు కట్టుకొని మేము కూర్చోవాలంటే ఎలాగవుతుంది? గురించి అందరూ నన్ను అడుగుతున్నారు. రెడ్ బుక్ దాని పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా ప్రజల నుంచి ఎలాంటి మీకు వస్తున్నాయి? ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? మా జిల్లాని సస్యశ్యామలం చేయడానికి ప్రతి ఒక్క అంచుకు కూడాను నీరు అనేటువంటిది, వ్యవసాయ నీరు అనేటువంటిది పంపించడానికి మా వంతు కృషి మా కూటమి ప్రభుత్వం చేస్తుంది. కానీ ఇలాంటి మావిగన్ లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మచిలీపట్నం, విజయవాడ, అమరావతి అంటాడు. ఏంటి దాని గురించి ఏం చెప్తారు? అమరావతి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. పేరు చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోద్దని కేవలం ఆ ఒక్క ఆలోచనతోనే మావిగన్ పెట్టేస్తే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తెచ్చేయడని ఒక ఆలోచనలో ఉన్నాడు. ఫ్యూచర్ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందరూ అంటున్నారు నిజంగా అలాంటి యువ నాయకుడు మాలాంటి ఎంతో మంది యువతకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు, నేను ఎవరిని వదిలిపెట్టాను. పాతపట్నం నియోజకవర్గంలో 3 గ్రూపులు ఉన్నాయి అని మాట్లాడతారు. అంటే కలమట వెంకటరమణ గారి గ్రూపు, మామిడి గోవిందరావు గారి గ్రూపు, ఇంకొక ఆయన తులసి వరప్రసాద్, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారు. ప్రజల కోసం మనకు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఈ 5 సంవత్సరాల పాలన అనేటువంటిది, ప్రజలకు ఏదైనా మనం మేలు చేయగలుగుతామనే ఒకే ఒక కాంక్ష కింద మేము పనిచేస్తాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా 2029లో మేము గెలుస్తాము. ఒక కొబ్బరికాయ కొట్టడానికి వంగలేని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయిపోతాను, నేను మళ్ళీ చేసేస్తానన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఎంత ధైర్యంగా చెప్తున్నారంటే 27లో మేము పోలవరం పూర్తి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న కానీ వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ, కృషి, పట్టుదల ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. పోలవరం ముమ్మరంగా పనులు అవుతున్నాయి. 2027 మార్చికి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఒకటే, వాళ్ళు గెలవాలంటే ఒకటే, కూటమిలో ఉన్న పార్టీలను విడగొట్టాలని. మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ మాట అన్నారు. ఇంకో 15 సంవత్సరాల వరకు ఈ కూటమి అనేటువంటిది ఇలాగే ఉంటుంది, బలంగా వెళ్తాము, ముందుకెళ్తాము, ప్రజల సంక్షేమము, అభివృద్ధే ఈ కూటమి విజయదానికి రహస్యము.